నేను సురేష్ పెట్టెల. అయితే ఈరోజు కోవిడ్ పాజిటివ్గా మీ ముందు నిలబడ్డాను. సో ఇది రెండోసారి అటాక్ అయింది. అంటే ఫస్ట్ వేవ్లో ఒకసారి కోవిడ్ అటాక్ అయిన తర్వాత రికవర్ అయ్యాం. థర్డ్ వేవ్లో మరలా ఈ కోవిడ్ అటాక్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి ఈ థర్డ్ వేవ్లో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ప్రస్తుతం ఈ రోజు వీడియోలో D3 నెబులైజేషన్ ప్రాసెస్ గురించి నేను ప్రాముఖ్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతున్నా. సో మొదటిగా మన దగ్గర రెండు ప్రాముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్లు ఉండాలి. ఫస్ట్ పల్స్ ఆక్సిమీటర్. దీనివల్ల పల్స్ అమితంగా ఏ రకంగా పెరుగుతుందో మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా మన యొక్క ఆక్సిజన్ సాచురేషన్ చూడడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క కోవిడ్ ట్రీట్మెంట్ మెథడ్లో మీ అందరికీ తెలిసిందే నెబులైజేషన్. ఇది ప్రతి మెడికల్ షాప్లో కూడా ఉంటుంది. సో ఒక నెబులైజర్ అండ్ ఆల్సో పల్స్ ఆక్సిమీటర్. ఈ యొక్క రెండు ఇన్స్ట్రుమెంట్లు పక్కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఇంట్లో కూడా ఉండవలసిన అవసరం ఉంది. నెబులైజేషన్ అనే ఒక ప్రాసెస్ని చూద్దాం. ఇది డాక్టర్ భానుప్రసాద్ గద్దే గారి యొక్క ఐడియా. తన యొక్క సజెషన్ ప్రకారం D3 లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాత యూజువల్గా కోవిడ్లో ఆ D3 పర్సంటేజెస్ మన బాడీలో తక్కువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కరోనా వైరస్ని ఎదుర్కోవడం కోసం బాడీలోకి సఫిషియంట్ D3 లెవెల్స్ ఇంజెక్ట్ చేయవలసిన అవసరం ఉంది అనేది డాక్టర్ భానుప్రసాద్ గారు రికమెండ్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారంగానే ఒకవేళ మీకు పర్ఫెక్ట్ D3 లెవెల్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. దాన్ని యూ కెన్ గో అహెడ్ అండ్ చెక్, మీరు బయట చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా అంత సోఫిస్టికేషన్ లేదు, ఇప్పుడు చెక్ చేసే యొక్క పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఈ యొక్క కోవిడ్లో ట్రీట్మెంట్లో భాగంగా ద మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్ ఈజ్ D3 నెబులైజేషన్. అయితే ఇది ఎలా చేయాలి, ప్రాసెస్, దీనికి ఏం కావాలి అనేవి నేను చెబుతాను. ఇందాక చెప్పినట్లుగా ఒక నెబులైజర్ కావాలి మనకి. ఆ నెబులైజర్తో పాటుగా మెడిసిన్ ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది నార్మల్ ఎన్ఎస్ బాటిల్ ఉంటుంది మన మెడికల్ షాప్లో. ఇది 500 ml. ఇంత అవసరం ఉండదు, బట్ యూ కెన్ కీప్ ఇట్. సో దాని తర్వాత ఇది ఇంపార్టెంట్, విటమిన్ D3 ఓరల్ సొల్యూషన్. చూడండి, ఇది ఓరల్ సొల్యూషన్. ఇది పల్స్ కంపెనీది, రకరకాల కంపెనీస్ ఉంటాయి. సో ఇది ఓరల్ సొల్యూషన్. అంటే D3ని యాక్చువల్గా దీన్ని నోటి ద్వారా తీసుకోవడం కోసం తయారు చేయబడింది. దీన్ని నానో డ్రాప్స్ అని కూడా అంటాం. D3 నానో డ్రాప్స్, రైట్? 5 ml డోసెస్. దీంతో పాటుగా మనకి D3 ఇంజెక్షన్ కూడా కావాలి. ఇక్కడ చూస్తున్నారు, అరాకిటాల్ 6 lakh D3 ఇంజెక్షన్. ఇలాంటిది కూడా ఒకటి కావాలి. అయితే దీంట్లో చాలా ఉన్నాయండి, వాటిలో ఒకటి తీసుకుందాం. ఒక యాంపిల్ తీసుకుంటే మనకు సరిపోతుంది. అంటే ఈచ్ యాంపిల్ లుక్స్ లైక్ దిస్. ఇది ఒక యాంపిల్, అరాకిటాల్ 6 lakh D3 యాంపిల్. అంతకుముందు D3 మీరు టాబ్లెట్ల రూపంలో తీసుకునే వాళ్ళు, కాకపోతే ఇది ఇంజెక్షన్. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ పరిస్థితిని బట్టి. బట్ దిస్ వీ నీడ్ అరాకిటాల్ 6 lakh ఇంజెక్షన్ అండ్ ఆల్సో D3 ఓరల్ సొల్యూషన్ నానో డ్రాప్స్. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఆ రెండింటిని కలపడం ఏ రకంగా అంటే, మొదటిగా ఈ అరాకిటాల్ 6 lakhని ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు సింబల్ ఉంది, చూసారు కదా, బ్లూ సింబల్ కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ బ్రేక్ చేయండి. మీరు ఎలా తీసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా పట్టుకొని ఇలా కొట్టినా సరే ఇక్కడ బ్రేక్ అవుతుంది. సో దీన్ని తీసుకున్న తర్వాత మీరు మీ దగ్గర ఉన్న సిరంజిలో, ఎనీ సిరంజ్ యూ కెన్ టేక్ లైక్ దిస్. సో ఇక సిరంజిలో 0.5 ml మాత్రం మీరు తీసుకోవాలి. 0.5 ml దీని నుంచి తీసుకొని, అంటే అరాకిటాల్ 6 lakhsలో 0.5 ml సిరంజి ద్వారా తీసుకొని దాన్ని ఏం చేయాలంటే ఈ నానో డ్రాప్ ఈ యొక్క బాటిల్లో కంప్లీట్గా మనం మిక్స్ చేయాలి. దీన్ని మిక్స్ చేసిన తర్వాత ఈ సొల్యూషన్, అంటే ఓరల్ సొల్యూషన్లో మనం ఇప్పుడు D3 6 lakh అరాకిటాల్ ఇంజెక్షన్ కలిపాం కాబట్టి, ఇది ఆల్రెడీ నేను కలిపాను, అందుకని మీకు మరలా చూపించలేదు. సో కలిపిన తర్వాత చాలా బాగా షేక్ చేయాలి. ఒక 5-10 minutes షేక్ చేస్తే మంచిది. బాగా కలవాలన్నమాట. బాగా కలిసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు D3 సొల్యూషన్ రెడీ అయినట్టు, రైట్? సో D3 సొల్యూషన్ ఈ రకంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఏ రకంగా చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాను. అరాకిటాల్ 6 lakh 0.5 ml తీసుకొని ఆ D3 ఓరల్ సొల్యూషన్ 5 ml దాంట్లో కలిపి బాగా షేక్ చేస్తే మనకి D3 సొల్యూషన్ రెడీ అవుతుంది, రైట్? ఇప్పుడు D3 సొల్యూషన్ రెడీగా ఉంది. దీన్ని నెబులైజ్ చేయాలి. నెబులైజ్ చేయడం కోసం ఇదిగో మనకి నెబులైజర్లో ఈ మాస్క్లు ఇవన్నీ ఉంటాయి, మీకు తెలిసిందే, రైట్? సో దీంట్లో ఏం చేయాలంటే, ఇది ఫేస్కి వచ్చేది ఇక్కడేమో మనం కావాల్సిన యొక్క కెమికల్ పోసుకుంటాం. ఇప్పుడు ఈ పాట్లో నేను NS
అదేవిధంగా కలిపి పెట్టుకున్న D3 సొల్యూషన్ని మిక్స్ చేస్తాను. చూడండి, నా దగ్గర ఉన్న సిరంజ్తో ఫస్ట్ నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న D3 సొల్యూషన్ తీసుకుంటాను. ఎంత తీసుకోవాలి అంటే ఇది 0.5 ml తీసుకోవచ్చు. అంటే 0.5 ml నేను తీసుకోవటం వల్ల నాకు D3 సొల్యూషన్ ఆల్మోస్ట్ 11 షాట్స్ వస్తుందండి. 11 సార్లు ఈ రకంగా నేను నెబులైజేషన్ చేసుకోవచ్చు. అంటే పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి. సో నిపుణుల పర్యవేక్షణలో దీన్ని మీరు చేయొచ్చు, అడ్వైస్ తీసుకోవచ్చు ఎన్నిసార్లు చేయాలని. చూసారా, 0.5 ml నేను తీసుకున్నాను. ఇది D3 సొల్యూషన్, అంటే ఓరల్ సొల్యూషన్ ప్లస్ అరాకిటాల్ ఆ యొక్క ఇంజెక్షన్ రెండు మిక్స్ చేసింది. దీన్ని తీసుకున్న తర్వాత ఈ మిగిలిపోయింది ఉంటుంది కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరలా వాడవచ్చు. రైట్, దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు. సో దీన్ని స్లోగా పంప్ చేసుకుంటున్నాను. రైట్, మొత్తం 0.5 సొల్యూషన్ని మరలా ఒకసారి పైకి లాగి పంపు చేస్తాను. రైట్, దీనికి ఇప్పుడు NS మిక్స్ చేయాలి. ఇందాక చెప్పే కదా మనకి NS కూడా కావాలని. 2 ml NS మనం తీసుకున్నాం. 2 ml NS నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. 2 ml NS ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేసి ఐఎమ్ రెడీ ఫర్ ద నెబులైజేషన్. సో ఇప్పుడు ఈ కప్లో ఏముందంటే రెండు ఉన్నాయి మనకి. ఒకటి D3 సొల్యూషన్ అండ్ NS 2 ml. సో ఈ సొల్యూషన్ ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత యూజువల్గా నేను దీన్ని క్యాప్ క్లోజ్ చేసేసి, రైట్, సో ఇది మన మౌత్కి వెళ్ళాలి. ఇంకా దీన్ని ఎట్లా మనం ఇన్హేల్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా 6 lakhs D3 ఇక్కడ ఉన్నప్పటికీ మన లోపలికి లంగ్స్కి డైరెక్ట్గా వెళ్ళేది చాలా తక్కువ. ఈ టెక్నిక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కోవిడ్ వైరస్ అనేది డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళి మనకి బ్రీతింగ్ ఆడకుండా చేస్తుంది. కాబట్టి దాన్ని ఫైట్ చేయడం కోసం మనం ఈ D3 అనేది డైరెక్ట్గా లంగ్స్ లోపలికి పంప్ చేయాలి. ఆ D3 లంగ్స్ లోపలికి వెళ్ళాలంటే గట్టిగా పీల్చుకోవాలి. మనం నోటితో గట్టిగా పీల్చుకొని ఆ గాలిని ముక్కుతో వదులుతూ ఉంటాం చేయాలి. కాబట్టి ఇంత మనం పెట్టినా సరే మన బాడీ అబ్జర్వ్ చేసుకునేది అల్టిమేట్గా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి నథింగ్ టు వరీ. దీంతో పాటుగా D3 టాబ్లెట్స్ కూడా వేసుకోవాలని భానుప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. రైట్, ఈ రకంగా రెడీ అయిపోయిన తర్వాత మనం సో ఇప్పుడు దీన్ని మెయిన్ పవర్ నేను ఇస్తున్నాను. మెయిన్ పవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెబులైజర్కి ఇక్కడ ఇంకొక పవర్ బటన్ ఉంటుంది. కొంతమంది తెలియదు కాబట్టి చూపిస్తాను. లోపల ఇంకోటి దీన్ని కూడా నొక్కాలి, ఈ పవర్ బటన్ కూడా. కొంతమంది నొక్కకపోతే రాదనమాట. ఇది ఎప్పుడైతే నేను నొక్కానో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకసారి పవర్ బటన్ నొక్కగానే ఇట్లా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు మనం ఎట్లా లాక్కోవాలి చూడండి. గట్టిగా లోపలికి లాక్కోవాలి. మన లంగ్స్ లోపలికి వెళ్ళేటట్లుగా గట్టిగా లాక్కోవాలి. ఈ రకంగా ఒక లోపల ఉన్న లిక్విడ్ అంతా అయిపోయే వరకు మేబీ ఒక 10-15 minutes కూడా పట్టచ్చు. ఆ 10-15 minutes మనం ఓపిక్గా లాక్కోవాలన్నమాట. చాలా వేస్ట్ అయిపోయింది మనం లాక్కోకపోతే. కాబట్టి లాక్కోవాలి. గట్టిగా నోరు ఎంత తెరవగలమో అంతా తెలిసి లోపలికి లాక్కోవాలి. ఈ రకంగా నోటితో లాగి నేను ముక్కుతో వదులుతున్నాను. ఆ రకంగా చేస్తే లోపల నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. నేను వీడియో కోసం మాట్లాడుతున్నా కానీ యాక్చువల్గా అయితే మాట్లాడకూడదు. ఇది ప్రశాంతంగా చేయండి.
రైట్, ఇది D3 నెబులైజేషన్ ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా D3 వాడచ్చు. మీకు ఎప్పుడైతే రోజుకి 2-3 సార్లు ఈ రకంగా చేయడం వల్ల ఎక్కువ లోపల ఉన్న కరోనా వైరస్ని చంపేసి ఈజీగా 2-3 డేస్లో రికవర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్.